ఈరోజు మేము చేసిన పనిలో చిప్పింగ్ చేసాం. ఎలక్ట్రికల్ చిప్పింగ్ అయితే నా దగ్గర 3 స్టెప్ మిషన్ తోటి ఒక యాంగిల్ కటర్ తోటి మేము ఈ చిప్పింగ్ చేస్తున్నాం. ఇది చాలా ఈజీగా ఉండే చాలా బాగుంది. 5 కిలో మిషన్ తోటి చేస్తుంటే కొంచెం చాలా హెవీ వెయిట్ హోల్డ్ చేయలేకపోతున్నాం మిషన్. సో ఇదైతే సింపుల్గా అవుతుంది. కాకపోతే ఈ మిషన్ ఈ చిప్పింగ్ వాడడం అనేది సరైన పద్ధతి కాదు. అలా వాడడం వల్ల లోపల ఉన్న పిస్టన్ పోతే దాదాపుగా మనకి బయట 1800 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో కొత్త మిషన్తో పోల్చుకుంటే మనకి కేవలం పిస్టన్ కోసమే మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే మేము చేస్తున్న పనిలో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఒక బెడ్రూమ్లో, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, ఫస్ట్ బెడ్రూమ్. దీనికి కిచెన్కి మేము ఒక బోర్డు వేసాం, అలాగే 2-వే కనెక్షన్ బోర్డు. ఇంకా అలాగే అక్కడ చూస్తే అక్కడ 2 మోడ్లర్ వేసాము. ఇది ట్యూబ్లైట్ కోసం లేకపోతే బల్బ్ కోసం చేస్తున్నాం. ఇక్కడైతే మాస్టర్ బోర్డు మీరు గమనించారో లేదో, మీరు 12 మోడ్లర్ కానీ 16 మోడ్లర్ కానీ మీరు బోర్డులు వేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ పైప్ పెట్టుకోవడం ద్వారా మనకి సీలింగ్ లైట్ల నుంచి వచ్చే సప్లైలు కానీ ఏదైనా ఫ్రీగా వైర్లోంచి వస్తాయన్నమాట. సో విధంగా పనిచేస్తుంది. ఇక్కడ ప్లంబింగ్ వర్క్ కూడా చేసాము, అది గతంలోనే ఆల్రెడీ పెట్టేసాం అనమాట పైపులు. సో ఇప్పుడు ఇది కేవలం నేను ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వాష్రూమ్లోకి వచ్చేసి ఒక 6 మోడ్లర్ బోర్డు కూడా వేసాం. అయితే దీంట్లో ఫ్యాన్ పాయింట్ ఇచ్చాము, అప్పట్లో అది వాష్రూమ్ అని మాకు తెలీదు. అలాగే ఈ హాల్లో దాదాపుగా మనకి 12 బోర్డుల వరకు వచ్చినాయి. దాదాపుగా ఒక 60 పాయింట్స్ వరకు వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ల్యాండింగ్ దగ్గర స్టెప్స్ దగ్గర ఒక బోర్డు పెట్టాం, 2-వే కనెక్షన్. సో అక్కడ షేడ్ ఉంది కదా, షేడ్ని గమనిస్తే దాని మీద గార్డెన్ ఏదైనా పెట్టుకోవడానికి చేసాము. ఇంకా అలాగే ఇది కూడా సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ ప్రాసెస్సే ఉంది, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా ఒక బోర్డు పెట్టాం. అది ఇక్కడ మీరు కింద గమనిస్తే దాని కిందకు వచ్చిన పైప్ని ఇక్కడ ఒక ఎక్స్ట్రా బోర్డు పెట్టాము. అది కంప్యూటర్ పెట్టుకోవడానికో లేకపోతే ల్యాప్టాప్ పెట్టుకోవడానికో యూజ్ చేసుకోవడానికి పెట్టాం. ఇది అవుట్ సైడ్ కారిడార్ అనమాట. ఈ కారిడార్లో కూడా ఇందాక మాకు రోడ్డు చిప్పింగ్ చేశాడు కదా, ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని మళ్ళీ యాంగిల్ కటర్ తోటి కట్ చేస్తున్నాం అనమాట. డస్ట్ బాగా వస్తుందని మానేసిన వీడియో. ఇంకా అలాగే ఇది వాష్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట. దీంట్లో కూడా సేమ్ ప్రాసెసే, 2-వే బోర్డ్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఒకే విధంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా ఒక ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి ఒక 6 మోడ్లర్ బోర్డు కూడా వేసాము. సో ఇక్కడ ఏసీ పాయింట్స్ కోసం అలా వేసాం అనమాట. ఇది అవుట్ సైడ్ థర్డ్ బెడ్రూమ్లో నుంచి అవుట్ సైడ్, ఇది 4 మోడ్లర్ కోసం కుట్టాము. ఇంకా అలాగే ఈ లోపల కూడా ఎలక్ట్రికల్ వర్క్ చేసాం. ఇది కారిడార్లో సెకండ్ కారిడారు. ఇది కేవలం జస్ట్ మీకు అలా చూపించడం కోసమే చేసాము. అయితే రేపు పొద్దున పీవీసీ సీలింగ్ అవి చేసుకుంటే కనుక దీంట్లో లైట్స్ కోసం అని చెప్పేసి పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ.